రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి చేసింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. దాడులో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య ఇస్తాన్బుల్లో శాంతి చర్చలు జరగనుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా స్పందించారు. దీన్ని అద్భుతమైన ఆపరేషన్గా అభివర్ణించారు. ఈ ఆపరేషన్కి స్పైడర్ వెబ్గా పేరు పెట్టారు. ఆపరేషన్ ప్లానింగ్కు 18 నెలల సమయం పట్టిందని, మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించినట్లు తెలిపారు. తమ స్పెషల్ ఫోర్సెస్ అధిపతి వాసిల్ మలియుక్ అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. శత్రు భూభాగంలోని సైనిక లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేసి తమ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ను నిర్వహించాయని ప్రశంసించారు. దాడిలో రష్యా గణనీయమైన నష్టాన్ని చవిచూసిందని, ఆ దేశానికి ఇలా జరగాల్సిందే అని అన్నారు. ప్లాన్ ప్రకారంగానే రష్యాపై ఈ ఆపరేషన్ను అమలు చేశామని అన్నారు. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని చెప్పారు. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లలో రష్యాకి తరలించి రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ లోపలికి చొచ్చుకెళ్లి దాడులు చేయగలిగారు. ఇక రష్యా ఉక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరం వెళ్లి అతిపెద్ద దాడి చేసింది. 472 డ్రోన్లను ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిపిన దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారు. ఒలెక్సివ్కా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది.